వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. మహారాజా అండ్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ. ఈ నెల జూన్ 14న ఈ సినిమా థియేటర్ విపరీతమైన ఫాస్ట్ టాక్ తో సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఆల్రెడీ మన ఛానల్ షార్ట్ కట్ రివ్యూ కూడా ఇచ్చా, అంటే నా సెకండ్ ఛానల్లో. సో ఇక ఈ సినిమా థియేటర్లో చూడాలా లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూడాలా, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ రివ్యూ మామ. సో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ ఈ మహారాజా మూవీ మా. ఏం స్క్రీన్ ప్లే, ఏం డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు సూపర్ యాక్ట్ చేశారనమాట. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉంటుంది మామ, ఎవడే ఎక్స్పెక్ట్ చేయలేరు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. దాంతోపాటు ఎమోషన్స్ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంట్లో నీళ్ళు రావడం మాత్రం పక్క, అలాంటి ఎమోషన్స్ అనమాట అది. ఇక సినిమా ఫ్లాట్ విషయానికి వస్తే, మన హీరో ఇంట్లో ఒక వస్తువు పోతుంది అనమాట. ఆ వస్తువు ఏంటంటే ఒక చెత్త కుండి. దానికి ఒక పేరు కూడా పెడతాడు మన హీరో, లక్ష్మి అని. సో ఆ చెత్త కుండికి మన హీరోకి ఏంటి సంబంధం, చెత్త కుండికి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందన్నమాట. మరి మన హీరో ఆ చెత్త కుండి పోవడం వల్ల కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వస్తాడు మామ. అక్కడ మనకు ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది ఈ చెత్త కుండి వల్ల. అది మీకు స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. మరి పోలీసులు కూడా ఒక చెత్త కుండి పోయినందువల్ల చాలా డబ్బులు ఇస్తున్నాడు. మరి ఆ చెత్త కుండీలో ఏదైనా విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే బంగారం కానీ, వజ్రాలు కానీ, లేకపోతే డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఇది దొంగలు ఏమైనా ఎత్తుకుని లేరా, సో దేనికోసం వీడు కేసు పెట్టడానికి వచ్చాడని పోలీసులకి మెంటలెక్కిపోద్ది అనమాట. సో అలా మనకు ఆల్రెడీ జరిగిన సీన్స్, ఇప్పుడు జరగబోతున్న సీన్స్ మనకు రెండు ఒకేసారి కంబైన్ చేసి చూపించడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఒకటైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్, ఎక్కడ కానీ మీరు బోర్ కొట్టదు. అండ్ చాలా గ్రిప్పింగ్ మూవీ అనమాట. అండ్ అదేవిధంగా కొంచెం స్లో నరేషన్ ఉంటుంది, కానీ బోర్ కొట్టదు, పోతానే ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్ పోతా ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ జరిగిన సీన్ని ఇప్పుడు జరగబోతున్న ప్రజెంట్ సీన్ని మనకు లింక్ చేసి చూపించడం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అదైతే ప్లస్ పాయింట్ అనమాట. అలా కాకుండా ఒకే ఫ్లాట్ అంటే జరగబోతుంది చూపించుంటే కొంచెం బోర్ కొట్టుండేది. కానీ అలా కాకుండా ఆల్రెడీ జరిగిన సీన్ని ఇప్పుడు జరగబోయే సీన్ని చూపించడం వల్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అది చాలా ఎండింగ్ వరకు అలాగే తీసుకువెళ్ళాడు డైరెక్టర్. అండ్ ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం ఏమో, జీవించేశాడు. అండ్ మామూలుగా లేదనమాట. ఒక 2-3 ఫైట్లు ఉన్నాయి, ఎర్రగొట్టాడు ఫైట్లు కూడా. తర్వాత సినిమా అయితే సాంగ్స్ ఏం లేదు మామ, మొత్తం స్టోరీ బేస్డ్ మూవీ. అండ్ అది మ్యాటర్. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ ఎమోషన్ కూడా సూపర్ వర్కౌట్ అయింది. దీని గురించి నేను ఇంకేం స్టోరీ చెప్పదలుచుకోలేదు, అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4 మామ, 4. ఇంతవరకు నేను ఏ సినిమాకి రేటింగ్ 4 అయితే ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఈ సినిమాకి ఇస్తున్నా. సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, అది మ్యాటర్. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే, అది మ్యాటర్. మొత్తానికి అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ సీన్స్ అయితే లేదు, అది మ్యాటర్ అనమాట. సో ఇక ఈ సినిమా ఓటీటీలో చూస్తారో లేకపోతే థియేటర్ చూస్తారో అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4 మామ, 4. ఇంతవరకు నేను ఏ సినిమాకి రేటింగ్ 4 అయితే ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఈ సినిమాకి ఇస్తున్నా. సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు, అది మ్యాటర్. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే, అది మ్యాటర్. మొత్తానికి అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ సీన్స్ అయితే లేదు, అది మ్యాటర్ అనమాట. సో ఇక ఈ సినిమా ఓటీటీలో చూస్తారో లేకపోతే థియేటర్ చూస్తారో అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ మహారాజా, భజ వాయువేగం అండ్ గమ్ గమ్ గణేష ఓటీటీ వీడియోలో మనం కలుసుకుందాం మామ. అందాక సెలవు మరి, బాయ్.